గైస్ ప్రెసెంట్ ఇక్కడ వాటర్ బాటిల్ అయితే ఓవర్ ఛార్జింగ్ అయితే జరుగుతుంది. నేనైతే వాటర్ బాటిల్ అడిగితే స్ట్రైట్ గా నాకైతే అమ్మనని చెప్పేశాడు. ఇక్కడ ఒకసారి అయితే కొన్నారనమాట వాటర్ బాటిల్. సార్ ఎంతకు తీసుకున్నారు మీరు? 20 రూపాయలకి వచ్చేసి ఇదేదో అసలు బ్రాండ్ కూడా లేదు, సున్రిచ్ అంట, ఇదైతే అమ్ముతున్నారు. రైల్ వాటర్ అయితే ఇక్కడ అమ్మట్లేదు. ప్రెసెంట్ నేనైతే వెండర్ని అయితే కలవడానికి అయితే వెళ్తున్నాను. చూద్దాం వీళ్ళు ఇలా ఓవర్ ఛార్జింగ్ ఎంతవరకు చేస్తారు ఏంటనేది. స్ట్రైట్ నేనైతే కంప్లైంట్ అయితే పెట్టేస్తాను. ఇంకా తీసుకోండి 5 రూపీస్ అయితే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్ లాస్ట్ టైం మన ట్రైన్ వీడియోని మీరందరూ అయితే చాలా సపోర్ట్ అయితే చేశారు. సేమ్ ఇన్సిడెంట్ అయితే మళ్ళీ నాకు పల్నాడు ఎక్స్ప్రెస్ లో అయితే జరిగిందనమాట. నేను మళ్ళీ ఇలాంటి వీడియోలు చేయకూడదు అని అనుకున్నాను, కానీ నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల అయితే మళ్ళీ నేనైతే వీడియో షూట్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియోలో మాత్రం కొంచెం మీకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉండిద్ది. ఎందుకు అంటే వెండర్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి అమౌంట్ అనేది నేను ప్యాసింజర్లకు అయితే రిటర్న్ ఇప్పించాను అనమాట. వాళ్ళు ఎంతైతే ఓవర్ చార్జ్ చేశారో దాన్ని అయితే నేను రిటర్న్ అయితే ఇప్పించడం జరిగింది. ఒక్కసారి వాటర్ బాటిల్ అమ్మే అతను నా దగ్గరికి అయితే వచ్చాడు. అంటే నేను వాటర్ బాటిల్ అడగలేదు, నా పక్కన ఒక మేడం అయితే వాటర్ బాటిల్ అడిగితే 20 రూపీస్ అని చెప్పాడు. నేను అప్పటికి ఏం మాట్లాడలేదు. ఆ మేడం వచ్చేసి 15 కదా అని అన్నారు. దాని తర్వాత అతను ఏం చేశాడంటే ఆమెతో వాదన పెట్టుకున్నాడు అనమాట. దాన్ని అయితే నేను చూస్ చేయలేదు. కాకపోతే మళ్ళీ నేనేం చేశానంటే వాటర్ బాటిల్ అయితే అడిగాను. నేను వాటర్ బాటిల్ అడిగితే ఆ వెండర్ సంబంధించిన ఎవరైతే వాటర్ బాటిల్ అమ్ముతున్నాడో అతను ఏం మాట్లాడాడో ఒకసారి వీడియో అయితే చూడండి మీరు. వాటర్ బాటిల్ లేదా నిమిషాలు ఉండు. వాటర్ బాటిల్ ఇమ్మంటే లేవంటావేంది? ఇట్రా 5 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు. వాటర్ బాటిల్ ఎంత? వాటర్ బాటిల్ ఎంత? 5 రూపాయలు చిల్లర. చిల్లర నీ దగ్గర ఉండిద్ది, మరి 20 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నావు అందరి దగ్గర? వెళ్దాం రా అటు. 20 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నాను? ఇవ్వనని ఎందుకు అన్నావు? ఇందాక ఇవ్వనని ఎందుకు అన్నావు? బాటిల్ ఇవ్వనని ఎందుకు అన్నావు? 5 రూపాయలు లేదని ఎవరికి? చిల్లర పెట్టుకొని తిరగాలి మరి. వెళ్దాం రా. 20 రూపాయలకి ఎక్కడ మేము చూపిస్తా. ఒక్క నిమిషం. ఓకే గైస్, వీడియో అయితే చూశారు కదా. నేను తన్ని వాటర్ బాటిల్ అడిగాను. వాటర్ బాటిల్ అడిగి 5 రూపీస్ చేంజ్ అయితే నేను అడిగాను. చేంజ్ అడిగిన తర్వాత అతనేమన్నాడంటే నీకు ఇష్టం ఉంటే తీసుకో. మీరు వీడియోలో చూశారు కదా, కొంచెం ర్యాష్ గా అయితే నాతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నేనైతే మళ్ళీ IRCTCకి 139 అయితే కాల్ చేశాను అనమాట. కాల్ చేసి కంప్లైంట్ అయితే నేను బుక్ చేశాను. కంప్లైంట్ బుక్ చేసిన తర్వాత నాకు పోయినసారిలా కాకుండా ఒక 15 మినిట్స్కే నా దగ్గరికి ఒక సూపర్వైజర్ అయితే నా దగ్గరికి వచ్చాడు. అతను వచ్చి నా దగ్గరికి ఏం జరిగింది ఏంటి అని అయితే నన్ను అడిగాడు. నేను వివరంగా అతనికి అయితే చెప్పాను, నువ్వు అసలు మేనేజర్ వా, నాకు దగ్గర మేనేజర్ ఎందుకు రావట్లేదు ఏంటి అని చెప్పి అతని నేను క్లుప్తంగా అడిగాను. అడిగిన తర్వాత అతను ఏంటంటే లేదు సార్, ఈ రోజు ట్రైన్ లో నా దగ్గర మేనేజర్ అయితే లేడు, నేనే ఉన్నాను అని చెప్పాడు. సరే, జరిగిన విషయం అంతా అతనికి చెప్పాను. మీరు ఒకసారి వీడియోలో అయితే చూసేసండి అతనితో ఏం మాట్లాడాను ఏంటి అనేది. ఆయన ఏం చేశాడో తెలియకుండా నా దాకా వచ్చాడు. దానికి నాకు రిప్లై ఇవ్వండి, నేను మిమ్మల్ని ఏమంటాను. ఆయన ఏం చేశాడో మీకు తెలియకుండానే మీరు నా దాకా వచ్చారు. వాటర్ బాటిల్ అమ్మిన తల్లి తీసుకురండి. మాట్లాడతాను నేను మాట్లాడతాను, ఓపిక్గా మాట్లాడతాను. నాకు గుర్తు దాకా టైం మన ఇద్దరు హ్యాపీగా మాట్లాడుతున్నాం. ఫస్ట్ వాటర్ బాటిల్ అమ్మిన తల్లి తీసుకురండి. లేదా నేను ఇంకేమన్నా చేయాలా అంటే చెప్పండి, చేస్తాను. ఈ రెస్పాన్స్ అమ్మేటప్పుడు కూడా ఉండాలి కదా. మీ పేరు? అతన్ని తీసుకురండి. వాటర్ బాటిల్ ఎంత? వాటర్ బాటిల్ ఎంత? ఏ వాటర్ అమ్మాలి ట్రైన్లో? ట్రైన్లో ఏ వాటర్? మీరేమమ్ముతున్నారు? ఇంకో మాట చెప్పనా, మీకు ఇది ఒక్కటే ట్రైన్, నాకు ట్రైన్లో రోజు ఇదే పని. రండి.
రండి. బయటేనా? ఫస్ట్ మీరు రండి ఒకసారి. మీరు సూపర్వైజరే కదా? మీరేంటి పోస్ట్? సమోసా. మీ పోస్ట్ ఏంటి అంటున్నా? ఎందుకంటే మీకు ఇది ఒకటే ట్రైన్. నాకు ట్రైన్ లో రోజు ఇదే పని. నా జాబ్ నాకు వేరే జాబ్ లేదు, ఇంకా ఇదే జాబ్ నాకు ఇది ఒక్కటే జాబ్. మీరు ఇది ఒక్కటే చూస్తారు, నేను రోజు ఇదే చూసుకుంటాను. వాళ్ళు తీసుకురండి. చెప్పు, మీరే చెప్పాలి ఏదన్నా ఉంటే. నేనేం చెప్తాను? వాటర్ బాటిల్ అడిగితే ఏమన్నాడు? ఫస్ట్ నాకు ఇవ్వను అన్నాడు. ఆ తర్వాత అన్నాడు చిల్లర లేక 20 అడుగులు తీసుకుంటున్నా అన్నాడు. ఇప్పుడు కూడా మాట్లాడే పద్ధతి చూస్తున్నాడు. మేము ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా కూర్చోరు, ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ కట్టి కూర్చుంటారు. మీకు ఇదే జాబు, నాకు అసలు ఇదే జాబ్. నా జాబే ఇది. మీ ట్రైన్ లో ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది ట్రైన్ లో తెలుసుకోవడమే నా జాబ్. ఒక్క నిమిషం మీరు ఇటు రండి, ఒక్క నిమిషం. రాకపోతే నేను కంప్లైంట్ రాసేస్తాను. ఇంకా మొత్తం మీకు ఇచ్చేస్తాను. ఇంకా చూపించేదేం లేదు. అంటే మీరు తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారా మరి? నేనేమంటున్నా, ఒకటి తప్పు చేశానని ఒప్పుకుంటున్నారా? అతని తప్పు అంటే మీకు తెలియకుండా అతను చేస్తున్నాడా? అతను ఒక్కడే చేస్తున్నాడా? ట్రైన్ మొత్తం మీద నేను వికారాబాద్ నుంచి చూస్తున్నాను, 2 అమ్మారు వాటర్ బాటిల్స్. సరే నువ్వన్నట్టు నీ మాటకే వస్తాం. ఇతను ఒక్కడే తప్పు చేస్తుంటే నేను కంప్లైంట్ మీ మీద ఏం రాయను. 2 చేసుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే దింపించేస్తా. నెక్స్ట్ స్టేషన్లోనే దింపుతాం. ఒప్పుకుంటావు మరి దానికి? కనీసం నాతో పాటు ఒక్కసారి అసలు చూడాల్సిన అవసరం లేదు. నాతో పాటు ఒక్క నిమిషం వస్తే ఏదన్నా సాల్వ్ అయ్యింది ప్రాబ్లం. నేను పైన వాళ్ళకి ప్రూఫ్ చూపించుకోవాలి కదా. దానికి మించింది ఇంకోటి ఉండిద్ది, అది తెలుసా? దానికి మించింది ఇంకోటి ఉండిద్ది. గుంటూరు వెళ్ళాక చేస్తా. ఏం చేయాలి? ఫస్ట్ అక్కడ బయలుదేరిన కాడి నుంచి ఎవరెవరికైతే వాటర్ బాటిల్స్ అమ్మారో చాలా మంది దిగిపోయారు. వాళ్ళందరూ డబ్బులు మొత్తం రిఫండ్ చేయండి. ఫస్ట్ చేయండి. నేను వస్తా ఎమ్మటే, పదండి. అందరికి రిఫండ్ చేయండి. చెప్పండి, మొత్తం రిఫండ్ అయిపోవాలి. ఆల్మోస్ట్ చాలా మంది దిగిపోయారు, కానీ ఉన్నంత వరకు మాత్రం అందరివి రిఫండ్ అవ్వాలి డబ్బులు. లస్సీ అమ్మింది, లేస్ ప్యాకెట్లు అమ్మింది, ఏదైతే అమ్మారో ఎంఆర్పి రేట్లతో సహా మొత్తం. నేను వస్తా మీతో పాటు. వాటర్ బాటిల్ ఒక్కటే జరగలేదు, ఇంకా లస్సీకి జరిగింది, అక్కడ చాలా జరిగింది. నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. లస్సీ దక్కి, బటర్ మిల్క్ దక్కి ఎందుకు తీసుకున్నారు? ఉన్నారు అక్కడ, బాధితుడు అక్కడే ఉన్నాడు. అడగండి వెళ్ళి. ఇక్కడ కూర్చొని ఉన్నాడు సార్, ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోండి, ఆయన ఒప్పుకోవాలి. డబ్బులు అయితే రిఫండ్ చేపిస్తున్నాను నేను. ఒకవేళ అవ్వకపోతే మాత్రం గుంటూరులోనే దింపించేస్తా వీళ్ళని. చూద్దాం. అసలు 2-3 అయితే నాతో అయితే బాగానే మాట్లాడుతున్నారు, కానీ అసలు వాటర్ అమ్మినోడి పరిస్థితి ఏంటో నాకు ఇప్పుడు దాకా అర్థం కావట్లేదు. చూద్దాం ఇంకెక్కడ దాకా వెళ్ళింది ఏంటి అనేది. ట్రైన్ స్టార్టింగ్ నుంచి మొత్తం ఇచ్చుకుంటారండి, మొత్తానికి డబ్బులు రిఫండ్ చేపిస్తాను. చూద్దాం. నేనేమంటున్నా, మీరు అసలు 5 రూపాయల వాటర్ ఎందుకు అమ్ముతున్నారు? నాన్ బ్రాండ్ వాటర్ ఎందుకు అమ్ముతున్నారు 5 రూపాయలు? దాని కాస్ట్ 5 రూపాయలే. చూపిస్తాను, నేను ఇప్పిస్తా. ఎన్ని బాటిల్స్ కావాలి మీకు? రైల్ వాటర్ ఎందుకు అమ్మట్లేదు ట్రైన్ లో మీరు? నేను చూపినా రైల్ వాటర్ ఎన్ని పెట్లు ఉన్నాయి అక్కడ? లేవా అసలు మీ ట్రైన్ లో? లేవా? చూపినా? రైల్ వాటర్ చూపించండి నాకు ఒకసారి. సరే అయిపోతే భయపడ్డం ఎందుకు? చూపించండి నాకు, రైల్ వాటర్ చూపించండి. ఎందుకు లేవు? ఎందుకు ఎక్కించలేదు? ఎక్కడ ఉంటాయి మరి? ఓకే, సికింద్రాబాద్ లో ఎక్కించొచ్చుగా. ట్రైన్ ఆగింది కదా సికింద్రాబాద్ లో. సికింద్రాబాద్ లో ట్రైన్ ఆగిందా, ఆగలేదా? సికింద్రాబాద్ లో అనుకుంటే ఎక్కించొచ్చా, ఎక్కించకూడదా? మరి అలాంటప్పుడు 10 రూపీస్ కి అమ్మచ్చు కదా మీరు. అది ఆ దిక్కుమాల వాటర్ ఎందుకు అమ్ముతున్నారు? ఆ తాగి జనాలకి ఏదైనా అయిపోతే ఇప్పుడు నేను ఫుడ్ కమిషన్ కి కూడా మెయిల్ చేశాను. మరి 20 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు?
మీ చేత ఎవరైతే అమ్మిస్తున్నారో వాళ్ళతో నాకు ఫస్ట్ ఫోన్ మాట్లాడి నేను మాట్లాడా సమాధానం. ఎందుకంటే నేను ఒకటి చెప్తా, ఇక్కడ తప్పు నీది కాదు నువ్వు జాబ్ చేసుకునేవాడివి, ఆయన జాబ్ చేసుకున్నాడు, మీకు అసలు ఏం కాదు. ఎవరైతే వెంటర్ ఉన్నారో ఆయన మాట్లాడబడి ప్రకృతి పడి అమ్ముతున్నారన్న మాట అసలు మీ నోటి నుంచి రాకూడదు. వచ్చిందంటే అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. కస్టమర్కి ఎలా మాట్లాడాలో కూడా మీ వాళ్ళకి తెలియదు. ప్రతి కస్టమర్ కి సారీ చెప్పండి, ప్రతి కస్టమర్ కి డబ్బులు రిఫండ్ చేయండి. ఫస్ట్ ఆ పని చేసి నా దగ్గర నేను వస్తా. మీరు ఇట్లా టైం పాస్ చేస్తే చాలా మంది దిగిపోయారు ఇక్కడి నుంచి అక్కడ దాకా. బట్ ఈ స్కామ్ లో ఏంటంటే డబ్బులు అయితే రిఫండ్ చేపిస్తున్నారు. నేను రిఫండ్ అయితే అవుతున్నాయి డబ్బులు. వీళ్ళైతే మేము పేదోళ్ళము వదిలేయండి అంటున్నారు. వీళ్ళైతే పేదోళ్ళు కాదు, పేదవాళ్ళ దగ్గర వీళ్ళు పిండుతున్నారు అంతే. అంటే వీళ్ళంటే వీళ్ళు కాదు, వీళ్ళ వెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనమాట. వెంటర్కి తెలియకుండా అయితే ఏం జరగట్లేదు. చూద్దాం గైస్, చూశారు కదా ఆ విధంగా అయితే కాన్వర్జేషన్ అయితే జరిగిందనమాట. ఆ విధంగా జరిగిన తర్వాత నేను అతన్నైతే ఒక్కటే చెప్పాను, ఎవరి దగ్గర అయితే 5 రూపీస్ ఎక్స్ట్రా వసూలు చేశారో ఒక వాటర్ మీద కాదు, లస్సీ దగ్గర నుంచి బిస్కెట్ ప్యాకెట్ల దగ్గర నుంచి లేజ్ మీద ప్రతి దాని మీద ఓవర్ ఛార్జింగ్ అయితే జరిగింది. నేనైతే ఐఆర్సిటీసీకి కంప్లైంట్ పెట్టేశాను. కంప్లైంట్ పెట్టిన తర్వాత చాలా సేపటి వరకు వాళ్ళు వచ్చి నన్ను బ్రతిమాలారు. నేనైతే కంప్లైంట్ వాపస్ తీసుకోనని చెప్పేశాను. దాని తర్వాత ఏం జరిగిందంటే చాలా రిక్వెస్ట్ చేశాడు, సార్ మా జాబ్స్ పోతాయి అవి పోతాయి అని చెప్పి. సరే మేనేజర్ని పిలువు అది అంటే, నేను మేనేజర్ కాదు, నేను సూపర్వైజర్ కాదు అని చెప్పి చాలాసేపు నాతో అతను బ్రతిమాలాడు. దాని తర్వాత వచ్చేసి నేనే మేనేజర్ని అని చెప్పి నాకైతే ఐడి కార్డ్ చూపించాడు. మీరు ఒకసారి వీడియోలో చూసుంటారు దీన్ని. దాని తర్వాత చాలాసేపు కాన్వర్జేషన్ తర్వాత ఎవరైతే వాటర్ బాటిల్స్ అమ్మారో వాళ్ళని నేనైతే ఎమ్మట పెట్టి తీసుకుని వెళ్ళి ప్రతి ప్యాసింజర్ కి నేనైతే మనీని అయితే వాపస్ ఇప్పించాను అనమాట. 5 రూపీస్ ఎక్కడెక్కడ ఎక్స్ట్రా చార్జ్ వీళ్ళు చేశారో అందరికీ అంటే అందరికీ అని చెప్పలేను, ఎందుకంటే చాలా మంది ఆ ట్రైన్ అయితే దిగిపోయారు. పిడుగురాళ్ళ దాకా ట్రైన్ అయితే వచ్చేసింది. అప్పటికే చాలా మంది ప్యాసింజర్స్ దిగిపోయి ఉండొచ్చు. ఎవరైతే ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నారో ఆ ప్యాసింజర్స్ వచ్చేసి 5 రూపీస్ అయితే నేను వాపస్ చేయడం అయితే జరిగింది. నేను వాళ్ళ వెనకాల వెళ్ళి ప్రతి ఒక్కరికి నేను చెప్పి ఎవరు వాటర్ బాటిల్ కొన్నారు ఏంటి అని చెప్పి 5 రూపీస్ రిటర్న్ ఇప్పించాను. ఒక్కసారి ఆ వీడియోని కూడా మీరు చూసేసేయండి. ఇందకినా వాటర్ తీసుకుంది, వాటర్ బాటిల్ కొంది ఇందకిరా ఇంకోటి దగ్గర ఈ అబ్బాయి కదా ఈసారి దగ్గర కూడా కొన్నారు. ఇంకెక్కడ అమ్మావు? నువ్వు కాదుగా అమ్మింది, నువ్వు ఎక్కడ అమ్మావు? కదా కదా తీసుకోండి 5 రూపీస్ అయితే ఇచ్చేస్తున్నాడు. పదండి. అడుగుతా వెళ్ళాలి. వాటర్ బాటిల్ తీసుకున్నారా? సారీ చెప్పాలి, ఇంకెప్పుడు తప్పు చేయనని చెప్పు. ఎవరెవరైతే వాటర్ బాటిల్స్ కొన్నారో ఒక్కసారి డబ్బులు తీసుకోండి, రిటర్న్ సారీ చెప్తా ఇవ్వాలి. వాటర్ బాటిల్ కొన్నారా ట్రైన్ లో? ఎవరన్నా మీరు తీసుకున్నారా? ఎంత తీసుకున్నారు? 5 రూపీస్ ఇచ్చేసి మీరు తీసుకున్నారు మేడం. చూస్తున్నారు కదా ఎంత మంది దగ్గర అయితే తీసుకుంటున్నారో. ప్రతి ఒక్కరికి 5 రూపీస్ ఇచ్చి సారీ చెప్పాలి మీరు. నేనైతే డబ్బులు అయితే రిఫండ్ చేపిస్తున్నాను మొత్తం. వాటర్ బాటిల్ కొన్నారా ఎవరైనా ట్రైన్లో? వాటర్ బాటిల్ ఎవరైనా కొన్నారా? వాటర్ బాటిల్ కొన్నారా? ఎవరు? డబ్బులు ఇప్పించేస్తున్నా వాళ్ళకి. కొనలేదా? పదా ఇంక మాట్లాడుకుంటా పదా. డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు కదా నీళ్ళకి ఇల్లు, అందుకే దోళ తీర్చా ఇప్పుడు వీళ్ళకి.
బాటిల్ కొన్నారా ఎవరన్నా? ట్రైన్లో వాటర్ బాటిల్ కొన్నారా? కొన్నారా? ఎంత తీసుకున్నారు? 5 రూపీస్ ఇవ్వు. సారీ చెప్పడానికి, సారీ చెప్పి ఇవ్వాలి. నువ్వు పెద్దోడు అయినా అయ్యావు వయసులో. వాటర్ బాటిల్ ఇంకెవరైనా కొన్నారా? 5 రూపీస్ ఇచ్చేసి. వాటర్ బాటిల్ ఎప్పుడైనా 15 రూపీస్కి కొను, అంతే. 15 రూపీస్కే కొనాలి. అది ఆ వాటర్ కాదు, రైల్ వాటర్ కొనాలి. అది పిచ్చి వాటర్ అసలు. అది అదొక దిక్కుమాలిన వాటర్ అసలు. అది కొననే కూడదు. అడుగుతా వెళ్ళాలి, అడుగుతా. డబ్బులు ఎంత ఇచ్చారు? వాటర్ బాటిల్ 20 రూపాయలు ఇచ్చారా? 5 రూపాయలు. ఎప్పుడన్నా ట్రైన్లో వాటర్ బాటిల్ కొంటే 15 రూపాయలు కొనండి. 15 రూపాయలకే కొనాలి. ఇంకెవరైనా వాటర్ బాటిల్ కొన్నారా? అడుగుతా ఇల్లు, నేను అడగాల. కొన్నారా? ఇచ్చేసే. 5 రూపీస్ ఇచ్చేసి. ఏం పర్లేదు, ట్రైన్ దిగిన తర్వాత భోజనం చేయని వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అలాంటి వాళ్ళకి ఇవ్వండి 5 రూపాయలు. పద, అడుగుతా వెళ్ళు నువ్వు. ఏ ట్రైన్లో అయినా 15 రూపాయలే వాటర్ బాటిల్. ఒకవేళ ఇవ్వను అంటే 139కి ఫోన్ చేయండి. 1,00,000 రూపాయలు ఫైన్ వేస్తారు వీళ్ళకి. వాటర్ బాటిల్ కొన్నారా ఎవరన్నా? ట్రైన్లో వాటర్ బాటిల్ కొన్నారా ఎవరన్నా? కదా, ట్రైన్లో వాటర్ బాటిల్ కొన్నారా ఎవరన్నా? వాటర్ బాటిల్ కొన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా ట్రైన్లో? ఎంత పెట్టి తీసుకున్నారు సార్? 5 రూపాయలు. సారీ చెప్పానికి. సారీ సార్, తప్పైపోయిందను చెప్పు. ఏం చెప్పావు? ఆయనకు వినపడిందా అసలు? కదా, ఇప్పుడు మరి దీనికి మార్గం ఏముందంటారు? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి సార్, మీరు చెప్పండి. వీళ్ళ పనిలో నుంచి తీసేస్తారా మీరు? నెక్స్ట్ ఏదైతే స్టేషన్ వచ్చిందో ఆ స్టేషన్లో ఎవరైతే ఓవర్ చార్జ్ చేశారో మొత్తం దిగిపోవాలి. మొత్తం నా కళ్ళ ముందే స్టేషన్లో నుంచి దిగాలి వాళ్ళు. దింపండి, మొత్తాన్ని దింపండి, దింపండి. వీళ్ళందరికీ నా వంతుగా బుద్ధి చెప్పాల్సిన ప్రయత్నం నాకు ఉంది కాబట్టి నేను వాళ్ళకి బుద్ధి చెప్తాను. ఎంతమంది అయితే ఇలా ఓవర్ ఛార్జింగ్ చేస్తారో వాళ్ళకు ఫైన్లు వేయించడానికి నేను ప్రయత్నిస్తాను అనమాట. ఓకే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గానే మన ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయిపోయింది. ఇదంతా మీ వల్లేనమాట. మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు రాను. మీ అందరి ప్రేమ అభిమానం వల్లే ఇంతవరకు వచ్చాను. ఎవరైతే ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ మళ్ళీ పేరు పేరునైతే నా వైపు నుంచి చాలా థ్యాంక్స్ అయితే నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా. మళ్ళీ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్లు అయితే మన ఛానల్లోనూ వస్తూనే ఉంటాయి. అలాగే రైడింగ్ వీడియోస్ కూడా ముందు మన ఛానల్లో అయితే రాబోతున్నాయి అనమాట. తొందరలోనే ఒక గుడ్ న్యూస్ కూడా మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అనేది ఒక 10 డేస్లో అయితే చెప్తాను మీకు. మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న విషయం అనమాట. ఇదైతే సస్పెన్స్లో పెడుతున్నాను. ఒక 10 డేస్లో అయితే మీ అందరికీ రివీల్ అయితే చేసేస్తాను అనమాట. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతటితో వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను గైస్. ఓకే, బాయ్.